ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. నిన్న మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అరకు కాఫీతో పాటు ఓ జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ అమిత్ షాతో సమావేశమై వివిధ అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర బడ్జెట్ ప్రతులను ఆమెకు అందజేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు. సభలో ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడా రూల్ లేదన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానన్నారు. ఎంతసేపైనా మాట్లాడమని చంద్రబాబుకు మైక్ ఇచ్చానని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎంపై జగన్ దిగజారుడు మాటలని విమర్శించారు. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని అన్నారు. అసలు పవన్ కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్ కు వచ్చిన మెజారిటీ ఎంత అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా అధికారం కోల్పోయినా జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని లోకేష్ విమర్శించారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయట అని మంత్రి నారా లోకేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఏపీ రాజధాని అమరావతిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని మంత్రి నారాయణ విమర్శించారు. 63,000 కోట్లతో అమరావతి నిర్మాణం చేపట్టబోతున్నట్లు నారాయణ పేర్కొన్నారు. పలు సంస్థలకు దాదాపు 1,200 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించిందని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ప్రజలపై భారం పడుతుందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 అద్భుతమైన సిటీల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కాగా 2019-2024లో ఏపీ రాజధాని విషయంలో అప్పటి అధికార పార్టీ నాయకులు ఏం చేశారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం మర్చిపోలేదని అన్నారు నారాయణ. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివిలైజేషన్ బిల్లుపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిపారు. గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో భూముల కంప్యూటరీకరణ చాలా సమస్యలు వచ్చాయని చెప్పారు. గతంలో నాయకులు, అధికారులు కలిసిపోయారని తెలిపారు. ఇందువల్ల ప్రైవేటు భూములను బలవంతంగా 22E చేర్చారని చెప్పారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారన్నారు. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం పేరుతో పంపకం చేసే హక్కు లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానంతో పోలవరం బనకచెర్ల లింక్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు తెలిపారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి కొనిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్న అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ముందుగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం భావించారు. కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంకు ఎంపిక చేశారు. ఇక నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై నిరాధారణ ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎంతటి వారిపైనైనా అసత్య ప్రచారాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభ నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. సంధి ప్రేలాపలనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నా అని, తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించాను అని స్పీకర్ తెలిపారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కోర్టుకు కూడా వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలో ఉంది. ఇక అభియోగాలు, బెదిరింపులతో జూన్లో జగన్ నాకు లేఖ రాశారు. లోక్సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదన్నారు స్పీకర్ అయ్యన్న.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి మండిపడ్డారు. పవన్ ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టారని చెప్పడం అవాస్తవమన్నారు. జనసేనకు పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ అవకాశం వస్తే పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని, కోట్లు ఖర్చు చేసిన నాయకులను కాదని వాళ్ళ అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చుకుంటున్నాడని మండిపడ్డారు. తాను ఇంతకు ముందు చెప్పినట్లు జనసేన పార్టీ అవినీతిమయం అని, అదొక కుటుంబ పార్టీ అని ప్రజలకు తెలియజేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఇక ఎన్నటికీ మారడని, జన సైనికులు ఇప్పటికైనా ఆ అవినీతి కుటుంబ పార్టీకి గుడ్ బై చెప్పి అంతా తన పార్టీ ప్రజాశాంతి పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతి చెందారు. కొన్ని రోజులుగా రంగన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన కడప రిమ్స్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు పరిస్థితి విషమించడంతో రంగన్న మృతి చెందారు. రంగన్న మృతిని వైద్యులు ధృవీకరించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివేకానందరెడ్డి ఇంట్లో రంగన్న సుదీర్ఘకాలం పనిచేశారు. వివేక హత్య సమయంలో ఆయనే ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేక కేసులో రంగన్నను అధికారులు పలుమార్లు విచారించారు. తెలంగాణలో నిర్వహించిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి భారీ విజయం సాధించారు. 3 రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా అంజిరెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి 2వ స్థానంలో నిలిచారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 3వ స్థానంలో నిలిచారు. ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో భాజపా మంచి విజయాలు సాధిస్తోందని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా భాజపా అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. భాజపా అభ్యర్థుల విజయానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 ఎన్నికల్లో విజయం సాధించాం. ప్రధాని మోదీ నిజాయితీ పాలనను ప్రజలంతా గుర్తించారు. మోదీ పాలన ప్రభావంతోనే విజయాలు సాధించగలుగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రపంచంలో భారత విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న విషయం ఈరోజు స్పష్టమైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని కౌంటర్ ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పనితీరు ఏం బాగోలేదని వెల్లడించింది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి చెప్పి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని అన్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 సభ్యులతో కూడిన కమిటీ వేస్తాను అని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పుకొచ్చారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం పని చేయనుందని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారమ్మ, సీతమ్మ సాగర్, వార్తా ప్రాజెక్ట్, కాళేశ్వరంలో 3 ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం. మీ 2 కల సిద్ధాంతం కరెక్ట్ అని చెబుతాం. కేంద్ర బడ్జెట్లో మీ వాటా మీరు తీసుకున్నారు. మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు ప్రశ్నించారు? మీకు తెలంగాణపై ప్రేమ లేదు, మా హక్కుల కోసం ఏనాడు పోరాడలేదు. గోదావరిలో తెలంగాణకి 969 టీఎంసీల నీటిని కేటాయించారు. అవి మమ్మల్ని వాడుకునివ్వండి అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ముక్కోనపు పోటీని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమలం పార్టీలోకి వస్తే తాము ఆహ్వానిస్తామని చెప్పారు. ఇక సీఎం సీటు నుంచి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దించేస్తే తాను నేరుగా వెళ్లి బీజేపీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఖండించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నేతలను నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 3 కేటగిరీలుగా విభజించింది. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్ళు ఒక గ్రూపుగా, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు 2 గ్రూప్, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారు 3 గ్రూపుగా విభజించిన నటరాజన్ పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 సభ్యులతో కమిటీ వేస్తాను అని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటుకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పార్టీ సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేయనుంది. ఈ సందర్భంగా సిర్పూర్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ని మీనాక్షి నటరాజన్ మందలించారు. మంత్రి సీతక్క ఫోన్ ఎత్తడం లేదని రావి శ్రీనివాస్ ఫిర్యాదుతో ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఆరంగ చౌరస్తా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బృందావన్ హోటల్ సమీపంలో దాడులు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను ఒరిస్సాకు చెందిన గజాన్ లాల్ ప్రదీప్ కుమార్లను గుర్తించినట్లుగా చెప్పారు. వారి నుంచి 10,000 రూపాయల నగదు, 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహ్రా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నగరానికి మహిళా అఘోరి వచ్చింది. బెహ్రా అనిల్ కు అఘోరికి మధ్య గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. లేడీ అఘోరి కోసం హిజ్రాలు పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్ బెహ్రాను అరెస్టు చేయాలని అఘోరి డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 200 కేజీల గంజాయిని సెప్టిక్ ట్యాంకుల్లో తరలిస్తుండగా సమాచారం మేరకు దాడి చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిని ఆంధ్ర, ఒడిషా సరిహద్దు నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో మహిళా ప్రైవేటు టీచర్ కు దేహశుద్ధి చేశారు. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రైవేటు టీచర్ ని భార్య చితకబాదింది. గత కొద్ది నెలలుగా ఇంటికి రాకుండా ఉన్న భర్త ఫాలో అవ్వడంతో అక్రమ సంబంధం బయటపడింది. ఫోన్ లాక్కుని చెక్ చేయగా చాటింగ్లు బయటపడ్డాయి. లక్ష్మారెడ్డిపాలెంలోని మహిళా టీచర్ ఇంటికి వచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భార్య మాటలు వినటంతో భర్త గోడ దూకి పరారయ్యాడు. తన దగ్గర ఉన్న 30 లక్షల రూపాయలు, కారు, స్కూటీ తీసుకుని వెళ్లి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకి ఇచ్చాడని ఆరోపించింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని టీఎన్జీఓ కాలనీలో అనుమతి లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా చేపడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలను అధికారులు సీజ్ చేశారు. టీఎన్జీఓ కాలనీలో చేపడుతున్న అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో మొత్తం 14 నిర్మాణాలను అధికారులు సీజ్ చేశారు. అమెరికాలో కేశంపేట యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గంపా ప్రవీణ్ గంతు కాల్చడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమెరికాలోని మిల్వాంకీ, విస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్నాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన గంపా ప్రవీణ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైమ్ గా స్టోర్స్ లో జాబ్ చేస్తున్నాడు. మృతుడు నివాసం ఉండే ఇంటికి దగ్గరలోని బీచ్ వద్ద గంతు కాల్చడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కృష్ణా జిల్లా పామరు మండలం కాజా గ్రామం ఆయనంపూడి కాల్వలో యువకుడి మృతదేహం కలకలం రేపింది. మృతుడు కాజా గ్రామానికి చెందిన రాజులపాడి రాజేష్ గా స్థానికులు గుర్తించారు. గ్రామానికి చెందిన తాత హరికృష్ణ ఇంటికి పిలిపించి శివరాత్రి రోజు రాజేష్ తో గొడవ పెట్టుకున్నాడని తల్లి రామలక్ష్మి తెలిపింది. రాజు కోసం హరికృష్ణ ఇంటికి వెళ్లగా తనని కొట్టి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కక్షతోనే తన కొడుకును చంపి కాల్వలో పడేశారని ఆరోపిస్తుంది. మృతునికి పలువురితో వివాదాలు, వివిధ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందిరా చౌక్ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. శ్రీకాంత్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. పరీక్షా కేంద్రానికి చూసి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన శ్రీకాంత్ ని వెంటనే స్థానికులు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు వికారాబాద్ కు రిఫర్ చేశారు. కడప జిల్లా ఇరుపులపాయలో దారుణం చోటు చేసుకుంది. ఒంగోలు త్రిబుల్ ఐటీలో తిరుమలరావు అనే అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తిరుమలరావు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడని ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా గొట్టుముక్కల గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలోకం శ్రీనివాస్ అనే రైతుకు 3 ఎకరాలలో సుబాబుల్ పంట సాగు చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు పొగ సేవించే క్రమంలో స్వల్పంగా నిప్పురవ్వలు పంటకు అంటుకున్నట్లుగా తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పంట మొత్తం అగ్నికి ఆహుతి అయిందని పేర్కొన్నారు. మంటలు గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లా జోగినిపల్లిలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. గత నెల మామిడి తోటలో పేకట ఆడుతూ 8 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 23,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకుని కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మంది నిందితుల్లో 7 సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేశారు. బండారు శ్రీనివాస్ సెల్ ఫోన్ మాత్రమే ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. సెల్ ఫోన్ ఇవ్వడానికి ఎస్ఐ 5,000 డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించారని ఆయన అన్నాడు. శ్రీనివాస్ ఎస్ఐకి 5,000 ఇస్తుండగా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. వివాహమైన కౌసల్య చంద్రశేఖర్లపై కౌసల్య తండ్రి శివప్ప కత్తితో దాడి చేశాడు. బీఆర్డీ ఆసుపత్రి వద్ద ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎస్ఐ మణికంఠ పరిశీలించారు. అనంతరం వివరాలు వెల్లడించారు. ఈ దాడిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత వారంతా క్షేమంగా ఉన్నారు. శివప్పను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతోనే విచక్షణ రహితంగా 4గురిపై శివప్ప కత్తితో దాడి చేశాడని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖపట్నంలో తాను 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా టీడీపీ అని చెప్పుకోలేదని తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతో పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశానని తెలిపారు. ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత గల స్థానం కేటాయించారని విజ్ఞప్తి చేశారన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని, ముందు నుంచి కూడా తగిన స్థానం ఇస్తానని చెబుతూనే ఉన్నారని తెలిపారు. టీడీపీ కోసం నిరంతరం పోరాటం చేసిన తాను చంద్రబాబు నాయుడు స్టాండింగ్ కు అనుగుణంగానే ఏకైక రాజధాని అమరావతి రాజధాని కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా విచ్చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘనంగా స్వాగతం పలికారు హోంమంత్రి వంగలపూడి అనిత. 2 రోజుల పాటు నిర్మలమ్మ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ విశాఖకు జరగనున్న బడ్జెట్ అనంతర చర్చలో ఆమె పాల్గొనున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన రజనీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయడంతో ఫోన్ మల్కాపురం దగ్గరలోని గుట్టలో ఉన్నట్లు గుర్తించారు. పక్కనే రజనీకాంత్ రెడ్డి అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు గుర్తించారు. రజనీకాంత్ రెడ్డి గత కొంతకాలంగా నిద్రలేమితో బాధపడుతున్నాడని, దానికి సంబంధించి తీవ్ర డిప్రెషన్ కు లోనవుతున్నాడని తెలియజేసింది. బహుశా ఆ విషయంతోనే పురుగుల మందు తాగి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారని ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం జరిగిన పారువేట కార్యక్రమంలో జరిగిన సంఘటనపై అన్నమయ్య జిల్లా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మరియు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి సోదరుడు మండపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘర్షణ చోటు చేసుకున్న ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఎంతో కాలంగా కలిసిమెలిసి ఉంటున్న హిందూ ముస్లింలు ఘర్షణలకు చోటు ఇవ్వరాదని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని కోరారు. సూర్యాపేట జిల్లా మోతి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసినందుకు గాను 2 గిర్దవార్లను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరవార్ తెలిపారు. మోతి మండల గిర్దవార్గా విధులు నిర్వహిస్తున్న జె నిర్మలాదేవి, అదనపు గిర్దవార్ షేక్ మన్సూర్ అలీలు పాత పహానీ రికార్డులలో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణిలో మిస్సింగ్ సర్వే నెంబర్ల కింద 11 దరఖాస్తులు చూపించి భూమి ఉన్నట్లు తప్పుడు ధృవీకరణ చేసి పంపించడం జరిగిందని అన్నారు. కలెక్టర్ మోతి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించి ట్యాంపరింగ్ చేయడం జరిగిందని నిర్ధారించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్ బాదావాత్ సంతోష్ పనులను పరిశీలించారు.
సాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న అధికారులకు, సాయక బృందాలకు నిరంతరంగా భోజనం కల్పిస్తున్న అధికారులతో సహాయ బృందాలకు అందిస్తున్న ఆహారం విషయంపై సహాయక బృంద సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సహాయక సిబ్బందికి అందిస్తున్న ఆహారం నాణ్యత, పోషక విలువలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందిస్తున్నట్లు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ టీం సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఎవరూ లేని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దొంగతనాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న 7గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముందుగా తాళాలు వేసిన ఇళ్లకు నిఘా పెట్టి ఎవరూ లేని సమయంలో రాత్రులు చొరబడి బంగారు, నగదు చోరీలకు పాల్పడుతున్న ముఠాగా గుర్తించారు. నిందితుల నుంచి 35 లక్షల విలువైన అర కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరప్పాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేట మల్లికార్జున భార్య పేట మల్లీశ్వరి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మృతికి గల కారణాలను మల్లికార్జునను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతోందని, ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ధన్పాల్ పేర్కొన్నారు. కిషన్ రెడ్డిపై ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ వరుస విజయాలే ఆయన పనితనానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. అధికారుల వేధింపులు, దూషణలు తాళలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం పోతనవలసలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి భర్త దేవుడు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం పోతనవలస గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ పీఓ మంగతాయారు, సూపర్వైజర్ రాములమ్మ ఈ నెల 1న తనిఖీ చేశారు. అంగన్వాడీ టీచర్ నూకరత్నం విధులను సక్రమంగా నిర్వహించలేదని, రికార్డులు సరిగ్గా లేవని పేర్కొంటూ మందలించారు. పనితీరు బాగోలేదని, జీతం నిలిపివేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నూకరత్నం చీమల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు కే కోటపాడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపస్పల్లి రిజర్వాయర్ ద్వారా చెరువులు, కుంటలు నింపి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం తపస్పల్లి రిజర్వాయర్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తపస్పల్లి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయకపోవడంతో రిజర్వాయర్లో నీటి శాతం పూర్తిగా పడిపోయాయి. దాంతో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ధర్మసాగర్, బొమ్మకూరు నుండి నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలో ఉన్న కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని మళ్లించి రైతు పంటలకు సాగునీరు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలం నస్తీపూర్ గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వెంచర్స్ ఆధ్వర్యంలో హెచ్ఎండి లేఅవుట్ చేసి ఇండ్ల నిర్మాణం కోసం ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లాట్లో అంజాదా 200 స్తంభాలకు పైగా ఏర్పాటు చేసి కండక్టర్ 3 ఫేజ్లుగా ఒక న్యూట్రల్ వైర్లు ఏర్పాటు చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు పవర్ సప్లై ఆన్లో ఉండగా 25 స్తంభాల నుండి కండక్టరైజర్ను దొంగిలించుకుపోయారని ఈ వెంచర్ పార్ట్నర్ అయిన ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. గతంలో కూడా ఒక ఇంటి నుండి వైర్లు దొంగిలించడానికి దొంగలు వచ్చారని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టుకున్నామని, ఈ దొంగతనం మాత్రం ఇండ్లకు కొద్ది దూరం ఉండటంతో ఎవరు దొంగతనం చేశారన్నది గుర్తుపట్టలేకపోతున్నామని ఆయన తెలియజేశారు. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని ఆమె కుమార్తె దయా తెలిపారు. ఇన్సోమినియాతో బాధపడుతూ ఉండటంతో డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చారని, ఆ డోస్ ఎక్కువ అవటంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తమ కుటుంబం హ్యాపీగా ఉందని, ప్రస్తుతం తన తల్లి LLB, PhD కూడా చేస్తున్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రుల మధ్య కూడా ఎలాంటి విభేదాలు లేవని వివరణ ఇచ్చారు. దయచేసి తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేయొద్దని కల్పన కుమార్తె కోరారు. త్వరలోనే కల్పన డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.
ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదిస్తారు. బీసీ గణనకు మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వివరాలతో తుది గణనకు ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు పెంచే బిల్లులకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలను అధికారికంగా ఖరారు చేస్తారు. ఏ రోజున ప్రారంభమయ్యేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను తదితర వాటిని ఖరారు చేస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గత సంవత్సరం నుంచి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధ అమృత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. భారతదేశంలో సాంస్కృతిక, భాషా, సాంప్రదాయ వైవిధ్యానికి పురస్కరించుకు భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని చాటి చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ఈ రోజు ప్రారంభమయ్యే ఉత్సవాలలో అన్ని దక్షిణ భారత రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. అందరికీ ఉచితంగా ప్రవేశం సదుపాయం కల్పించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం పెవిలియన్ ఏర్పాటు చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ₹200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించింది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర సమర యోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ఏసీజేఎంలో పిటిషన్లు దాఖలయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తుందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.